వెల్కమ్ టు మై ఛానల్ ట్రెండింగ్ ఇషాంత్ అండ్ సోను. మనమందరం రోజు వింటున్న విషయాల వెనుక తెలియని నిజాలు చాలా ఉంటాయి. అందులో ఈరోజు 12 అద్భుతమైన ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. ఫ్యాక్ట్ నెంబర్ వన్, ఒక మనిషి గుండె రోజుకి 1,00,000 సార్లు కొట్టుకుంటుంది. ఆలోచించండి, అదే ఒక పనిచేసే యంత్రం అయితే ఎప్పుడో ఆగిపోయేది కదూ. ఫ్యాక్ట్ నంబర్ 2, మీకు తెలుసా? మనిషి మెదడు ఎక్కువ శాతం అనగా 75% నీరుతో నిండి ఉంటుంది. కావున రోజంతా మనము ఎక్కువగా తీసుకోవడం అవసరం. దీనివల్ల మన మెదడు చురుకుగా పనిచేస్తుంది. ఫ్యాక్ట్ నంబర్ 3, మీకు తెలుసా? మన భూమి మీద ఉన్నటువంటి ఇసుక కణాల కంటే మన అంతరిక్షంలో ఉన్న నక్షత్రాల సంఖ్య అధికంగా ఉంటుంది. ఫ్యాక్ట్ నంబర్ 4, మీకు తెలుసా? ఒక తేనెటీగ తన జీవిత కాలం మొత్తంలో 1 టీ స్పూన్ తేనె మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. నంబర్ 5, మీకు తెలుసా? మనిషి తాను జన్మించినప్పటి నుంచి కన్ను ఒకే సైజులో ఉంటుంది. కానీ ముక్కు, చెవులు పెరుగుతూనే ఉంటాయి. ఫ్యాక్ట్ నంబర్ 6, మీకు తెలుసా? ఒక మేఘం బరువు లక్షల టన్నుల వరకు ఉంటుంది. కానీ అది ఆకాశంలో తేలుతూ ఉంటుంది. ఇది చాలా విచిత్రంగా ఉంది కదూ. ఫ్యాక్ట్ నంబర్ 7, మన అందరి ఇళ్లలోనూ కుక్క పెంపుడు జంతువుగా నివసిస్తూ ఉంటుంది. మీకు తెలుసా? మనుషుల యొక్క భావోద్వేగాలను వారి వాసనల ద్వారానే కుక్క గుర్తిస్తుంది. ఫ్యాక్ట్ నంబర్ 8, మీకు తెలుసా? మనిషి యొక్క రక్తనాళాలను కలిపితే 1,00,000 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. అంటే భూమిని 2 సార్లు చుట్టేస్తాయన్నమాట. ఫ్యాక్ట్ నంబర్ 9, మీకు తెలుసా? సముద్రపు జీవులు అన్నింటిలోనూ ఆక్టోపస్ చాలా తెలివైన జీవి. ఆక్టోపస్‌కి 3 గుండెలు ఉంటాయి. వాటిలో 2 గుండెలు రక్తాన్ని గిల్స్‌కి పంపుతాయి. ఫ్యాక్ట్ నంబర్ 10, మనిషి నిద్రలో కూడా మెదడు యాక్టివ్‌గానే పనిచేస్తూ ఉంటుంది. అందువలనే మనకి నిద్రలో కూడా కలలు వస్తూ ఉంటాయి. ఫ్యాక్ట్ నంబర్ 11, మీకు తెలుసా? చేపలు కూడా నిద్రిస్తాయి. కానీ అవి కళ్ళు మూసుకోవు. ఎందుకంటే వాటికి ఐలిడ్స్ ఉండవు. అంతేకాకుండా చేపల్లో కోయి అనే చేప 200 సంవత్సరాల వరకు కూడా జీవించి ఉంటుంది. ఎలక్ట్రికల్ ఈల్ చేప 600 వోల్ట్ విద్యుత్ షాక్ ఇవ్వగలదు. ఫ్యాక్ట్ నంబర్ 12, మీకు తెలుసా? మన నాలుక మీద 8,000 కంటే ఎక్కువ రుచి చూసే బల్బ్స్ ఉంటాయి. అందువలనే మనము ఎక్కువ రుచులను ఆస్వాదించగలుగుతున్నాము. ఇవి మనకు తెలిసిన 12 అద్భుతమైన ఫ్యాక్ట్స్. ఈ వీటిల్లో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి. అంతేకాకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.